హలో అండి. వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు. మనమైతే ఇప్పుడు మన రాజధాని అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి, ఏంటి అనేది చూపించడానికైతే వచ్చామండి. దానిలో భాగంగా ఇప్పుడైతే మనం N16 రోడ్డుకి సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయి, ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఓ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. పదని వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదండి, మొత్తం ఇది వచ్చేసి మొత్తం N16 రోడ్ అండి. అలాగే ఈ పక్కన వైపు చూసారు కదండి, ఈ మట్టి అంతా వచ్చేసి గ్రావిటీ కెనాల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా, దానికి సంబంధించి ఈ మట్టి మొత్తాన్ని తీసుకొచ్చి N16 రోడ్ పక్కన పోయడం అయితే జరిగిందనమాట. ఈ N16 రోడ్డుకి రైట్ సైడ్ వైపే మొత్తం గ్రావిటీ కెనాలే ఉండిద్దండి. 8.77 కిలోమీటర్లు అనమాట. అలాగే చూడొచ్చు, దానికి సంబంధించి మొత్తం ఈ టిప్పర్లు కానీ ఇవన్నీ ఇక్కడైతే ఆగినాయి అనమాట. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి లేయర్స్ అయితే క్లియర్ గా కనిపిస్తాయి. మట్టి లేయర్ పోసిన తర్వాత దానిపైన ఇలాగా గిల్లాలతో లేయర్ అయితే పోస్తున్నారండి. దీనిపైన మళ్ళా ఇంకా ఈ సిమెంట్ చిప్స్ లేయర్ ఉంటుంది కదండి, అదొకటి పోస్తారు అనమాట. దాని తర్వాత మొత్తం ఈ రోడ్ రోలర్తో తొక్కించిన తర్వాత దానిపైన ఈ తార్ అనేది పోస్తారండి. చాలా గట్టిగా అయితే నిర్మిస్తున్నారండి ఈ రోడ్స్ అనేవి. చూడొచ్చు మీరు, మొత్తం ఇటువైపు అయితే ఈ రోడ్డు వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. అటువైపు ఏంటంటే మనకి గ్రావిటీ కెనాల్ వర్క్స్ కూడా జరగడం వల్ల లారీలు టిప్పర్లు కొంచెం ఎక్కువగా తిరుగుతూ ఉండడం వల్ల అటువైపు కన్నా ఇటువైపు ఎక్కువ పనులు అయితే చేస్తున్నారండి. దొండపాడు లోపల వైపుకి చూడొచ్చు. మొత్తం ఇది వచ్చేసి సీడాక్సిస్ రోడ్ అనమాట, E3 రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి N16 E3 రోడ్ జంక్షన్ అనమాట. అలాగే ముందు వైపు కూడా చూడొచ్చు పనులు జరగడాన్ని. మీరు ఒకసారి వెళ్ళి చూపిస్తాం మీకు. ఇంకా ఈ లారీలు ఇవి తిరగడం వల్ల దుమ్ము చాలా ఎక్కువగా అయితే ఉందండి. ఇటువైపు చాలా లారీలు తిరుగుతున్నాయి, ఎందుకంటే ఈ గ్రావిటీ కెనాల్ వర్క్స్ కూడా పూర్తిగా వచ్చినాయి అనమాట. దాని వలన ఇటువైపు లారీలు అయితే ఎక్కువగా తిరుగుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ యంత్రం ద్వారా ఈ రోడ్డు మొత్తాన్ని చదునైతే చేస్తున్నారండి. ఇటువైపు అంటే మనకి గ్రావిటీ కెనాల్ వర్క్స్ జరుగుతున్న వైపు కూడా ఈ పనులు అనేవి మొదలు పెట్టారనమాట. అలాగే నేను E7 రోడ్డుకి సంబంధించి, అలాగే E6 రోడ్డుకి సంబంధించి ఈ బ్రిడ్జి వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అవి నేను చూపిస్తాను మీకు. ముందు వైపు అయితే జరుగుతున్నాయి అనమాట. అలాగే గ్రావిటీ కెనాల్ పనులు కూడా చూపిస్తా అండి, ఎలా జరుగుతుంది ఏంటి అనేది. చూస్తున్నారు కదండి ఎంత దుమ్ము అయితే ఉందో. ఇటువైపే ఎక్కువగా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. ఆల్రెడీ మనం గ్రావిటీ కెనాల్ వర్క్స్ అలాగే అమరావతి జరిగే ప్రతి పని మన ఛానల్లో వీడియోలో అయితే పెట్టామన్నమాట. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చూస్తున్నారు కదండి, యంత్రం ద్వారా ఇలాగా రోడ్డు మొత్తాన్ని ఇలా చదును చేసిన తర్వాత మనకి రోడ్ రోలర్తో ఇంకో లేయర్ అనేది పోసిన తర్వాత రోడ్ రోలర్తో బాగా తొక్కించడం అయితే జరుగుతుంది అనమాట. ఇవన్నీ గ్రావిటీ కెనాల్ వర్క్స్ కోసం తిరుగుతున్న టిప్పర్లు అండి మొత్తం. అలాగే మనం 13,000 మంది సబ్స్క్రైబర్లకి అయితే దగ్గరలో ఉన్నామండి. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి. అలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుకైతే తీసుకొస్తా అనమాట. చూస్తున్నారు కదండి, బ్రదర్ మన ఛానల్ అయితే చూస్తారంట. మమ్మల్ని కూడా కొంచెం పడేలా అంటే చూసానండి. చెప్తున్నారనమాట, ఇంకా బాగా చూపించండి మన వర్క్స్ జరుగుతున్న దీన్ని అని చెప్పారు. అలాగే ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దామండి. ఇదిగోండి, అలాగే ఇక్కడ మొన్నటిదాకా మీరు చూసుకుంటే గ్రావిటీ కెనాల్ కోసం తవ్విన మట్టిని అయితే పోసేసి ఉండాలన్నమాట రోడ్డు పక్కన. ఇప్పుడు ఆ మట్టిని కూడా క్లియర్ చేస్తున్నారండి మొత్తం. చూడొచ్చు మీరు,
ఆ మట్టి మొత్తాన్ని అయితే క్లియర్ చేసేస్తున్నారు, తీసుకెళ్లి అక్కడ పోస్తున్నారండి దొండపాడు వైపు. ఇప్పుడు మనం వచ్చేసి దాదాపు కొంచెం అనంతపురం దాకా అయితే వచ్చేసాం అనమాట. అలాగే మీకు నేను ఇక్కడ అనంతపురం ఈ గ్రావిటీ కెనాల్ వర్క్స్ దాకా అయితే నేను చూపిస్తా అండి. ముందు వైపు దాకా ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ రోడ్డుకి సంబంధించి మొత్తం క్లియర్ అనేది చేస్తున్నారండి. మనకి రోడ్డు ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు. ఆ ఎడ్జ్ దగ్గర చూడొచ్చు మీరు, అది వచ్చేసి డ్రైనేజీకి సంబంధించిన డక్ అన్నమాట. డక్స్ అయితే నిర్మించే ఈ రోడ్ లో ఏంటంటే మనకి డ్రైనేజీ డక్స్ కానీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సప్లైయింగ్ లైన్స్ కానీ, డక్స్ కానీ ఇవన్నీ నిర్మించేసే ఉన్నాయండి పూర్తిగా. చూడొచ్చు మీరు ఇక్కడ మొత్తం మొత్తం చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. ఈ రోడ్డు మొత్తం నిర్మాణం అయిపోయి అయితే ఉందన్నమాట. ఇవేంటంటే ఈ రోడ్డు కూడా వేసేసే ఉందండి గతంలో. ఇప్పుడు అయితే గతంలో అంటే ఇప్పుడు దాకా అయితే ఈ లారీలు ఇవి తిరగడం వల్ల, ఈ వర్క్స్ కోసం తిరగడం వల్ల కొంచెం డ్యామేజ్ అయితే అయిందనమాట ఈ రోడ్డు కూడా. చూడొచ్చు మీరు, మామూలుగా అయితే ఇప్పుడు మనం వెళ్తుంది మెయిన్ రూట్ అండి మధ్యలోది. అలాగే ఇటువైపు ఒక రోడ్డు, అటువైపు ఒక రోడ్డు, మొత్తం 9 లైన్ రోడ్డు అండి ఇది. 9 లైన్స్ రోడ్డు అన్నమాట. అలాగే ఇక్కడ అనంతపురం దాకా వచ్చిన తర్వాత కొంచెం కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఏంటంటే ఈ వాటర్ పైప్ లైన్స్ కానీ వీటికి సంబంధించి ఈ గుంటలు అనేవి తవ్వుతున్నారు అనమాట. కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఈ దుమ్ము లెగవకుండా వాటరింగ్ అనేది చేశారండి. కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఇలాగా వదిలేశారనమాట. ఈ దుమ్ము అయితే చాలా ఎక్కువగా, అంటే ఈ రూట్ లో అంత రాకపోకలు అయితే ఉండవండి, కాకపోతే కొంచెం వెళ్ళి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అనమాట. చూస్తున్నారు కదండి, ఇక్కడ కూడా ఒక బ్రిడ్జి అయితే నిర్మిస్తున్నారు అనమాట E4 రోడ్డుకి సంబంధించి. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు, వాళ్ళకి సంబంధించి బ్రిడ్జి మీద ఉండే గట్టలు కానీ ఇవన్నీ అయితే నిర్మిస్తున్నారు. చూడొచ్చు ఈ పైప్స్ కానీ ఇవి కానీ అన్ని. ముందు వైపు కూడా చూడొచ్చు, రోడ్డును కూడా క్లియర్ అనేది చేస్తున్నారండి. అంటే N17 రోడ్డుకి అటాచ్మెంట్ అయ్యే విధంగా చేస్తున్నారనమాట. అలాగే వెనక పక్క కూడా చూడొచ్చండి, అది వచ్చేసి గ్రావిటీ కెనాల్ అండి. దాని ఎడ్జుల్లో ఉన్న మట్టిని అయితే తొలగిస్తున్నారు అనమాట. అంచుల్లో ఈ జారే మట్టిలా ఉన్న దాన్ని అయితే తొలగిస్తున్నారు. వెనక పక్క కూడా చూడొచ్చు మీరు, అక్కడ కూడా పనులు అనేవి చేస్తున్నారు గ్రావిటీ కెనాల్ సంబంధించి. ఇక్కడ కూడా లోతుగా తవ్వుతున్నారండి, ఎందుకంటే ఈ కెనాల్ అండర్ అండర్ పాస్ లో వచ్చింది అనమాట. ఈ బ్రిడ్జికి కింద కెనాల్ ఉంటుంది అనమాట. చూడొచ్చు మీరు. ఈ మట్టిని కూడా ఈ ముందు వైపే అయితే పోస్తున్నారండి. ఇప్పుడు మన రాజధానిలో అమరావతిలో ఎక్కడ పడితే అక్కడ పనులు అనేవి జరుగుతూనే ఉన్నాయండి. చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి అన్నమాట పనులు. ఇవన్నీ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే గంట సింబల్ అనేది ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా ముందుగా మీ దాకా అనేది వచ్చింది అనమాట. అలాగే ఇప్పుడు ఇంకా ఈ లారీలు ఈ టిప్పర్లు తిరగడం వల్ల ఈ రోడ్డు కూడా బాగోలేదండి, కొంచెం గతుకులు గతుకులుగా అయితే ఉంది. ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి E7 రోడ్ అండి. చూస్తున్నారు కదా, E7 రోడ్ లో అయితే ఈ మధ్యలో మనకి పవర్ సప్లైయింగ్ డక్స్ కానీ, అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు బోర్డు E7N16 జంక్షన్ అన్నమాట. బిఎస్ఆర్ వాళ్ళు అయితే చేస్తున్నారండి ఈ పనులు. అలాగే ఈ బ్రిడ్జ్ కూడా చూసారు కదండి, ఒకవైపు అయితే పూర్తిగా పూర్తి చేయడం అయితే జరిగింది అనమాట. ఇంకా ఇటువైపు కూడా రాడ్ బెండింగ్ వర్క్స్ ఇవైతే మొదలు పెడుతున్నారండి చేయడం కోసం. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి గ్రావిటీ కెనాల్ అండి. గ్రావిటీ కెనాల్ లో ముందు వైపు కూడా చూడొచ్చు. ఇదేంటంటే కొంచెం కొండరాయి ఉందన్నమాట, చాలా గట్టిగా ఉందండి నేల కూడా. చూస్తున్నారు కదండి, ఇంత ముందు మనం వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి ఇంకా రాడ్ బెండింగ్ వర్క్స్ ఉందన్నమాట. ఇప్పుడైతే ఈ కాంక్రీటింగ్ మొత్తం అయిపోయింది ఈ బ్రిడ్జికి. ఇది అండి మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఒక గంట సింబల్ అనేది ఆన్లో పెట్టుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.